5 రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్కు సమయం ఆసన్నమైంది. మరి కాసేపట్లో ఓట్ల లెక్కింపు మొదలు కానుంది. ఇంకొన్ని గంటల్లో ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఇవాళ వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళం, అస్సాం, పుదుచ్చేరిలో ఓట్ల లెక్కింపు జరపనుంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. తొలి గంటలో పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. కౌంటింగ్ ప్రారంభమైన 2 గంటల్లో ట్రెండ్స్ తేలే ఛాన్స్ కూడా ఉంది. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల దగ్గర పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు రిజల్ట్స్ అత్యంత ఉత్కంఠంగా మారే. అందరి చూపు ఈ 2 రాష్ట్రాల మీదే. ఈసారి బెంగాల్లో రికార్డ్ స్థాయిలో 93% పోలింగ్ నమోదైంది. టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. తమిళనాడులో విజయ్ ప్రభావం ఎంత అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి తమిళనాడు కౌంటింగ్ ఏర్పాట్లు మరిన్ని అప్డేట్స్ అందించడానికి చెన్నై నుంచి మా ప్రతినిధి లోకేష్ జాయిన్ అవుతున్నారు. లోకేష్, అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మరోవైపు ఇటు రిసార్ట్ పాలిటిక్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి అన్నట్టుగా కూడా మనకి సమాచారం అందుతోంది. ఓవరాల్ అప్డేట్స్ ఏమున్నాయి మీ దగ్గర లోకేష్? కార్తిక్, తమిళనాట అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం ముగిసింది. అయితే ఇవాళ తమిళనాడు ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనేటువంటి అనూహ్యమైనటువంటి భవిష్యత్తు కోసం ఎదురు చూస్తుంది యావత్తుగా. ప్రస్తుతం ఏదైతే ఇటు చెన్నై కేంద్రంగా ప్రధాన కౌంటింగ్ కేంద్రమైనటువంటి క్వీన్స్ మేరీ కాలేజ్ బీచ్ రోడ్లో ఉండేటువంటి కౌంటింగ్ కేంద్రం వద్ద మనం ఉన్నాం. ఇక్కడ పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్ల నడుమ లోపల కౌంటింగ్ ప్రక్రియ మరి కొద్దిసేపట్లోనే ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటల ప్రాంతం నుంచే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే మొదటగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం దాదాపు 240 హాల్స్ను కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల విషయానికి వస్తే 62 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రధానంగా చెన్నై సిటీ నగరానికి సంబంధించి అయితే వస్తే 3 కౌంటింగ్ కేంద్రాలు ప్రధానంగా ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ప్రధానమైనటువంటి అంశాల్లో భాగంగానే ఇటు సీఎం స్టాలిన్ కావచ్చు, అదేవిధంగా ఇటు పెరంబూర్ నుంచి పోటీలో ఉన్నటువంటి హీరో విజయ్కి సంబంధించి ఆయన కౌంటింగ్ సంబంధించినటువంటి హాల్ కూడా ఇటే సిటీలో ఉండేటువంటి కొలత్తూరు కేంద్రం వద్ద లోయల కాలేజీ వద్ద ఏర్పాటు చేయడం కూడా జరిగింది. సో ఇటు సీఎం స్టాలిన్కి సంబంధించినటువంటి, అదేవిధంగా హీరో విజయ్కి సంబంధించినటువంటి ఏదైతే అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయో వాటి ప్రక్రియ కూడా లయోలా కాలేజ్ కేంద్రంగానే ఉండేటువంటి నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఇటు అభిమానులు, 2 పార్టీలకు సంబంధించినటువంటి అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ కిక్కిరిసిపోయేటువంటి పరిస్థితి. దాదాపు 3.5 లక్షల మంది సిబ్బందితో ఇటు కేంద్ర బలగాల ప్రక్రియలో భాగంగా కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ ఆ సిబ్బందిని అంతా కూడా ఇక్కడ డిప్లాయ్ చేసి ఈ కౌంటింగ్ సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లను చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే ప్రధాన ద్రవిడ పార్టీలైనటువంటి డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి 2 పార్టీలే ప్రధానంగా ఉండి ఎప్పుడు కూడా తీవ్రమైనటువంటి పోటీ ఇస్తున్నటువంటి నేపథ్యంలోనే అనూహ్యంగా తెరపైకి వచ్చినటువంటి హీరో టీవీకే అధినేత విజయ్ ఇవాళ ఏ విధమైనటువంటి రిజల్ట్స్ తీసుకురాబోతున్నారు అనేటువంటి ప్రక్రియ సర్వత్రా ఉత్కంఠగా మారింది. విజయ్ ఒక కింగ్ మేకర్గా మారబోతున్నారా, హంగు క్రియేట్ చేయబోతున్నారా, లేదా మ్యాజిక్ ఫిగర్ను దాటబోతున్నారా అనేటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు ఉత్కంఠగా మారినటువంటి నేపథ్యంలోనే విజయ్కి కూడా దాదాపు మ్యాజిక్ ఫిగర్ వరకు కూడా సీట్లు వస్తాయని దాదాపు 1-2 సర్వేలు చెప్పడంతో ఈ అనూహ్యమైనటువంటి చర్చ తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇటు 2 పార్టీలకు సంబంధించినటువంటి ప్రధాన అధికార, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున కార్యకర్తలు కౌంటింగ్ కేంద్రాలకి ఏజెంట్లను తరలించడంతో పాటు అక్కడ ఉండేటువంటి మెన్స్ని డిప్లాయిడ్ చేయడం కోసం తీవ్రమైనటువంటి ఏర్పాట్లను చేస్తుంది. మరోవైపు నిన్నటి నుంచి కూడా తమిళనాడు కేంద్రంగా కూడా హీరో విజయ్ అనూహ్యంగా తెరపైకి వచ్చినప్పటికీ కూడా ఆయన కొత్తగా ఒక రిసార్ట్ పాలిటిక్స్కి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. గెలిచినటువంటి అభ్యర్థులు పూర్తిగా తమ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేయడమే కాకుండా వస్తున్నటువంటి రిజల్ట్స్కి అనుగుణంగా కూడా తమ పార్టీకి సంబంధించినటువంటి గెలిచినటువంటి అభ్యర్థులు ఎక్కడికి వెళ్లకుండా తిరిగి ఆ రిసార్ట్కి రావాలి అని చెప్పి కూడా మహాబలిపురంలో ఒక రిసార్ట్ను బుక్ చేసి మరి ఒక మీటింగ్ కండక్ట్ చేసినటువంటి విజయ్ గెలిచిన అభ్యర్థులందరూ కూడా తిరిగి అక్కడికి రావాలి, డిఎంకే వైపు ఎవరు కూడా మొగ్గు చూపకూడదు అనేటువంటి ఒక సమాచారాన్ని అయితే మాత్రం తమకు సంబంధించినటువంటి దాదాపు 233 అభ్యర్థులకి ఆయన సూచించినటువంటి పరిస్థితి అయితే మాత్రం తమిళనాడు రాజకీయాల్లో ఒకంత ఆలోచనాపరమైనటువంటి చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ తమిళనాట ప్రజలు ఏ విధమైనటువంటి రిజల్ట్స్ను ఇవ్వబోతున్నారు అనేది మాత్రం తీవ్రంగా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తం మీద ఇక్కడ ఏదైతే ప్రధానంగా ఈ కౌంటింగ్ కేంద్రమైనటువంటి క్వీన్స్ మేరీ కాలేజ్ బీచ్ రోడ్లో అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఏర్పాట్లంతా కూడా
ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుతము కౌంటింగ్కి సంబంధించినటువంటి ఏజెంట్లు మూడు ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లను కూడా వాళ్ళకి ఇష్యూ చేసినటువంటి ఐడి కార్డ్స్ అన్నింటిని కూడా చెక్ చేసి క్యూ లైన్ ద్వారా మొబైల్స్ అన్నింటిని కూడా ఇక్కడ వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత లోపలికి పంపించినటువంటి ప్రక్రియ అయితే మాత్రం కొనసాగుతుందని చెప్పాలి. కార్తీక్. రైట్ లోకేష్, థ్యాంక్ యూ.